వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ చెప్పు మీ బ్లాగ్ అనగానే రెడీ అయింది. నేను మాట్లాడతాను. హాయ్ చెప్పు రుషి. హాయ్ చెప్పుదాను. అందరూ ఎలా ఉన్నారు అడుగు. బాగున్నారా? నా కోసం వెయిట్ చేస్తున్నారా? మీకోసం నేను వచ్చేసా. నవ్వువే, నవ్వవా? సరే చెప్పు. నా బర్త్డే డ్రెస్సులు చూస్తారా? చాలా మంది అడుగుతున్నారు, అందుకే చెప్పు. ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం, చూస్తారా? మీ పిల్లలకి మీకు ఎలాంటి డ్రెస్సులు కావాలో ఒక ఐడియా వస్తుంది. ఎక్కడికి? నామ్మ దగ్గర. కాబట్టి ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసాను. మళ్ళీ వస్తాను. సో చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి అండ్ యూట్యూబ్లో కానివ్వండి మెసేజ్ చేస్తున్నారు. సో మీ డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగుంటుంది, మా బేబీ బర్త్డే వస్తుంది లేదా మా బర్త్డే వస్తుంది. నువ్వు పెట్టుకుంటావా అది? అయ్యో పక్కన నేను చూపించిన. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, మా బేబీస్ బర్త్డే ఉంది అండ్ మా బర్త్డేస్ ఉన్నాయి, ఎలా చేసుకోవాలి డిజైన్స్, మీ కలెక్షన్ బాగుంటుంది చూపించండి అని. అండ్ మీకు గుర్తుందో లేదో దాన్వి పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్సెస్ కూడా నేను చూపించాను. ఎందుకంటే యూజువల్లీ బర్త్డే అంటే 1-2 డ్రెస్సెస్ తీసుకుంటాం. బట్ దాన్వి గారికి ఏంటంటే అంటే ఇది సెకండ్ ఇయర్ ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటాం అనమాట. అంటే ఫోటోషూట్స్ కూడా చేపిస్తాం కాబట్టి చాలా డ్రెస్సెస్ ఉంటాయి అండ్ చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి. సో మీ టేస్ట్కి ఎలా బాగుంది ఏంటి అనేది ఒకసారి చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫ్యామిలీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఈసారి. దాంతోపాటు నేను ప్రతిసారి చెప్తున్నాను మీకు, నేను ఏదైనా బ్లాగ్ చేస్తే దానికి సంబంధించినవి అన్నీ నేను పెడుతున్నాను. లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో అంజలి పవన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లేదా చందమామ గారిది ధన్విక శాష అని ఉంటుంది, ఈ వీడియో కింద ఉంటుంది. సో మీరు ఫాలో చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఒక్క డ్రెస్ పిక్చర్స్, ఫ్యామిలీ ఫొటోస్, మొత్తం అవి స్టైల్ ఎలా ఉంది అన్నది కూడా, ఆ డిజైనర్ ఎవరి దగ్గర తీసుకున్న నా పేజెస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను. ఈ 2 పేజెస్లో మీకు దొరుకుతాయి. ప్లీజ్ డూ ఫాలో. మరి లేట్ చేయకుండా ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. కానీ అంతకంటే ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సో దాని తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో వ్లాగ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అదేంటంటే మన పిల్లలు ఇప్పుడు ఎక్కువగా టీవీ చూడడం లేదంటే ఎక్కువ గ్యాడ్జెట్స్తో ఆడడం ఇదే అలవాటైపోయింది. సో దానివల్ల ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మన జనరేషన్ అప్పుడు చక్కగా రోజు బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. సో ఇప్పుడు మనం కూడా మన పిల్లలకి అలా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కొంచెంసేపు అందరితో ఆడుకోవాలి, అందరితో మాట్లాడాలి అని అనుకుంటున్నాం. కానీ రోజు మనము వాళ్ళని ఈవినింగ్ స్కూల్ అయిపోయి ఈవినింగ్ టైంలో తీసుకెళ్తూ ఉంటాం. సో అక్కడంతా ఏంటంటే దోమలు ఎక్కువగా ఉంటాయి కదా. సో దోమలు, చిన్న పురుగులు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఈ దోమలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం మన పిల్లల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటాం. నేను నా చందమామ గారిని దోమల నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాను. దేంతో అంటే మామయర్త్ మస్కిటో ప్రొటెక్షన్ రేంజ్ నుంచి. సో ఇందులో ఏంటంటే ఈ మధ్య మీరు యూజువల్లీ చూస్తున్నారు కదా, దాన్వి గడికి రెగ్యులర్గా మేము ఫోటోషూట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫస్ట్ టైం దాన్ని ఇంట్లో కాకుండా బయట తీసుకెళ్ళి ఫోటోషూట్ చేస్తున్నాము. సో అక్కడ ఈవినింగ్ టైంలో కానీ ఇప్పుడు ఈ వర్షాలకి కొంచెం ముందు నుంచి కూడా దోమలు ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవినింగ్ అనేది నేను ఖచ్చితంగా దాన్వి గడికి ఈ మామా ఎర్త్ మస్కిటోవి నేను ప్రొటెక్షన్ పెట్టుకొని తీసుకెళ్తాను. ఎందుకంటే చెప్పాను కదా దోమలతో చాలా ఎక్కువ హామ్ ఉంటుంది కాబట్టి ఇలా నేను ప్రొటెక్ట్ చేస్తాను. నేను మామా ఎర్త్ మస్కిటోవే ఎందుకు యూజ్ చేస్తానంటే మామూలుగా మనం పిల్లలకి మస్కిటోవి వాడామనుకోండి, ఆ స్ప్రేలు కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, దాంట్లో డీట్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లల చర్మానికి అంత సేఫ్ కాదు, అవి కొంచెం హామ్ చేస్తాయి అన్నమాట. సో మనకు తెలుసు కదా, మనం కంటే కూడా మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్గా చూసుకుంటాం. అండ్ వాళ్ళు చాలా సెన్సిటివ్ కూడా. సో అందుకనే నేను మామా ఎర్త్ వాడతాను. సో దీనివల్ల పిల్లలకి ఎటువంటి హార్మ్ అంటే వాళ్ళ స్కిన్కి కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో అంతేకాకుండా ఇందులో సిట్రనల్ ఆయిల్ ఉంది. ఈ సిట్రనల్ ఆయిల్ అనేది సో ఇక్కడ మీరు చూస్తున్నారా, డెంగ్యూ, మలేరియా,
చికెన్ గునియా ఇలాంటివన్నీ వ్యాప్తి చేయించే దోమలు ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా రాకుండా కాపాడుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఏంటంటే అసలు ఈ దోమలు అనేవి దరిదాపుల్లోకి రాకుండా కాపాడుతుంది. డీట్ ఫ్రీ అండ్ కెమికల్ ఫ్రీ ఉందన్నమాట. సో అంతేకాకుండా ఇది మనకి అప్ టు 12 గంటల వరకు ఈ దోమలు కానివ్వండి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది ప్యాచెస్లా ఉంటుంది. ఇది ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. సో ఇలా ప్యాచెస్ వస్తాయన్నమాట. ఒక దాంట్లో 2 ప్యాచెస్ ఉంటాయి. సో ఇవి పిల్లలకి డైరెక్ట్గా మాత్రం అప్లై చేయొద్దు, ఓకేనా. సో స్కూల్ బ్యాగ్స్కి కానివ్వండి, లేకపోతే మనము ఇట్లా పడుకునేటప్పుడు మంచాలు ఉంటాయి కదా, ఆ మంచాలకి మూలల్లో కానివ్వండి, లేకపోతే పిల్లల షర్ట్కి కానివ్వండి, అలా ఎక్కడన్నా పిల్లలు తిరిగే ప్రదేశంలో ఇది పెట్టండి. డైరెక్ట్గా మాత్రం వాళ్ళ స్కిన్కి అప్లై చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా సన్ పడేలా కూడా పెట్టొద్దు. సో ఇది ప్యాచెస్ ఉండడం వల్ల దోమలు అనేవి వాళ్ళ దగ్గరికి రాకుండా ఇది కాపాడుతుంది, ఓకే. సో దీంతో పాటు మస్కిటో స్ప్రే కూడా ఉంది. సో ఈ స్ప్రే ఓకే, ఇది మనం అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇది మస్కిటో రోల్ అని అనమాట. ఎక్కడన్నా మనకి దోమలు కుట్టినాయి అనుకోండి, సో పిల్లలకి దోమలు కుట్టిన తర్వాత వాటిపైన ఈ రోలాన్ని అప్లై చేయాలి, ఓకే. ఇలా మనకు తెలుసు కదా, సో ఇలా. సో అందుకే నేను మామా ఎర్త్ మస్కిటో ప్రొటెక్షన్ రేంజ్ని వాడతాను. సో మరి మీరు కూడా యూస్ చేయండి. మనం పిల్లలతో సాయంత్రం సరదాగా గడిపే సమయాల్లో అండ్ ఇలా బయటకు తీసుకెళ్లే సందర్భాల్లో వాళ్ళకి చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ కొట్టకుండా కాపాడుకుందాం. మరి మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే నేను ఇప్పుడే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా పర్చేస్ చేయండి. మీరు పర్చేస్ చేసిన ఆర్డర్ని వెబ్సైట్లో లింక్ చేస్తారు. దాని ద్వారా ఒక ట్రీని వాళ్ళు నాటడం జరుగుతుందన్నమాట. సో ఆ ట్రాకింగ్ మీకు కూడా ఇస్తారు. మీరు ఆ ట్రీ ఎలా గ్రోత్ అవుతుందో కూడా చూడొచ్చు. సో బై 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ నాటాలన్నది మామా ఎర్త్ వాళ్ళ ధ్యేయం. సో వాళ్ళ కోరిక త్వరగా తీరాలని కోరుకుందాం. అలాగే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది నా స్పెషల్ ప్రోమో కోడ్ని యూజ్ చేసుకుంటే. అది కూడా మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అలాగే యాప్లో. ఈ యాప్ మనకి iOS అండ్ ఆండ్రాయిడ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ డూ చెక్ అండ్ పర్చేస్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కూడా కమెంట్ చేయండి. ఇట్స్ టైమ్ టు స్టే న్యాచురలీ సేఫ్ విత్ మామా ఎర్త్ మస్కిటో ప్రొటెక్షన్ రేంజ్. సో ఇప్పుడైతే నేను చెప్పాను కదా, సో ఈ రోజు మొత్తం దాన్వి గారికి తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుందని. మరి లేట్ చేయకుండా అవి చూసేద్దామా? కాదు, ఏంటి మస్కరా తీసుకోవా? ఎందుకు? మస్కరా అంటుకుంటే ఏం కలర్ వస్తుంది నీకు? రెడ్డా? ఏ కలరు? ఏం కలర్ వస్తుంది మస్కరా అంటుకుంటే చెప్పు, అప్పుడు ఇస్తా. ఏ కలర్ వస్తుంది మస్కరా అంటుకుంటే? బ్లాకా? అంత బ్యాడ్ అవుతుందా? ఇప్పుడు నువ్వు నాకు మేకప్ చేయాలా దాన్ని? నువ్వు నీకా మేకప్ నాకా? నాకా? దాన్ని మేకప్ వేసుకోదా? మరి మేకప్ చేయి నాకు. తీసానుగా బ్రష్, తీసానుగా. అది వేస్తే నాకు బ్లాక్ అయింది. దీంతో నెయ్యి, అది వద్దు నాకు. ఇదే నుంచో మరి ఇక్కడ. నేను పట్టుకుంటానులే మమ్మీ, నేను పట్టుకుంటాను. బ్లాక్ నాకు అంటకుండా పెడతావు మమ్మీ. ఆగా ఇది జుట్టు ఇక్కడ వేయద్దులా, నేను బ్లాక్ అయిపోతా. ఇది వేయద్దు ఇక్కడ. వేరేది రెండు బ్లాక్ అవుతాయి. ఆగు ఇంకోటి ఇస్తాను. ఇది తీసుకుని ఇక్కడ దానికి అంటించిన అవసరం లేదు. అది జస్ట్ ఇట్లా ఇలా అలా అనుకోండి. నేను చెప్తా చూడు, ఒకసారి నేను చూపిస్తా చూడు. ఇలా ఉందా? అలా చెప్పాలి. అలా చెప్పనా? ఎలా చెప్పాలి? నేను వేసుకుని మేకప్. పో చెల్లెలు, పో వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. మరి ఇక్కడ చిక్కురోజు ఇప్పుడు దానికి ఏదో ఒకటి కావాలా? అది వద్దులే, ఇది పెట్టుకొని వేసుకో. ఇది ఆగు నేను చెప్తా. ఇది దీన్ని ఇలా వేసి
అలా చెప్పాలి. చాలు చాలు మమ్మీ, ఎక్కువ అయిపోతుంది. చాలు చాలు మమ్మీ, చాలు. ఓకే, లిప్స్టిక్ అంటుకోకుండా చేస్తున్నావా? ఓకే, రెడీ అయిందా? ఇంకేమైనా వేయాలా? ఇంక చాలా. కళ్ళు ఎలా అనాలి? అర్థం కాలేదు నాకు. కళ్ళు ఎలా అనాలి? అనాలా? చూపించు. అలా అనాలా కళ్ళు? ఓకే, మా అమ్మాయి మేకప్ వేసింది కాబట్టి ఇప్పుడు నేను కళ్ళు ఇక్కడ. చాలా ఏమనాలి ఇప్పుడు నేను? అలా అనాలా? నవ్వాలా? అలా అనాలా? ఎలా నవ్వాలి? అలా నవ్వాలా? ఓకే, మేకప్ అయిందా? ఓకే, అదేంటో యూజువలీ పిల్లలకి మనం మేకప్ వేస్తాము, ఇది నాకు మేకప్ వేస్తుంటుంది. సో ఓకే, ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఈ చందమం గడితో నా హడావిడ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎస్, రెడీ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూపిస్తా. ఇది దానిది అండ్ ఇది వచ్చేసి మనకి బాడీ దగ్గర, బట్ కాకపోతే ఇక్కడ కొంచెం చిన్న గ్యాప్ వస్తుంది. నేను ఫొటోస్ కూడా చూపిస్తాను, అంటే ఇది ప్రాపర్గా డ్రెస్ ఎలా ఉంది అనేది. సో ఇది దానిది. సేమ్ ప్యాటర్న్ నేను కూడా చేయించుకున్నాను. యూజువలీ అందరు అంటారు ఎక్కువ మామ్ అండ్ డాటర్ వేస్తారు మీ ఇద్దరు అని చెప్పి. సో ఇది మొత్తం సింగిల్ పీసే కానీ ఇలా వస్తుంది అనమాట. ఇది మా ఇద్దరివి. అండ్ ఇదే కాంబినేషన్లో పవన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ ఫ్యామిలీ అవుట్ఫిట్. ఇది పైన కోట్ వస్తుంది అనమాట ఇలా. ఓకే, సో ఇది మనం దేని మీదన్నా కూడా తర్వాత వేసుకోవచ్చు. ఇది ఫుల్ వస్తుంది యాక్చువల్గా. ఈ కోట్ అనేది ఒక హాఫ్ వర్క్ వస్తుంది, హాఫ్ కన్నా కొంచెం కిందకే వస్తుంది. అండ్ దానికి ఇది మ్యాచింగ్. సో ఫుల్ సేమ్ కలర్ అనమాట. అయితే చాలామంది అడుగుతారు అక్క కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎలా అంటే, సో ఇప్పుడు మనం చాలామందికి తెలుసు కదా డిజైనర్స్ ఏంటంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. సో ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి మీరు మీ డెకోర్ కలర్ ఎలా ఉంది. అండ్ అక్కడ బయట చేసామనుకోండి అది పగలైతే ఎలా ఉంటుంది, నైట్ అయితే ఎలా ఏ లైట్స్ పెడతాం, ఇవన్నీ కూడా మీరు ముందు చూసుకుంటే సో మీరు ఏ కలర్స్ వేసుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇప్పుడు అంతా థీమ్ వైజ్ చేస్తున్నాం కాబట్టి సో అలా. బట్ మేమేంటంటే ఫోటో షూట్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ చేసేసాం అనమాట. సో లాస్ట్ ఇయర్ తో ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలని. సో ఇది ఫ్యామిలీ అవుట్ఫిట్. ఇప్పుడు దాన్వి గాడివి సోలో చూపిస్తాను అండ్ మామ్ అండ్ డాటర్ కూడా చూపిస్తాను. ఇంకొన్ని ఫ్యామిలీ కూడా ఉన్నాయి, చూద్దాం. ఎస్, నెక్స్ట్ ఈ కలర్ అనమాట. ఇది మామ్ అండ్ డాటర్ చేయించుకున్నాము. సో ఫ్యామిలీ ఉంటే బ్లూ కలర్ షర్ట్ వేసేయండి అయిపోతుంది. ఈసారి ఏంటంటే కొంచెం కలర్స్ కొత్తగా ట్రై చేసామని చెప్పాను కదా. సో ఇది దీనికి ఇలా బెల్ట్ వస్తుంది అనమాట. నాకు కూడా సేమ్. సో బెల్ట్ ఇలా వస్తుంది, వెనుక మనం అది టై చేసేసుకోవడమే. ఓకే, ఇది ఒక కలర్. కానీ ఇందులో కూడా ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. సో నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నాకు దానికి ఇది బాగుంది సేమ్ కలర్ అలా అని ట్రై చేయకండి. సో మీకు మీ బేబీకి ఏ కలర్ అయితే యాప్ట్గా ఉంటుంది అనేది ఫస్ట్ మనం కరెక్ట్గా చెక్ చేయాలి. అందుకే నేను దానికి కలర్స్ కానీ మోడల్స్ కానీ చూస్ చేసేటప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి చాలామంది చెప్పారు ఈ ఫెదర్స్ది చాలా చాలా బాగుంది ఫోటో అని. సో ఇవి రియల్ ఫెదర్స్తో చేశారనమాట. సో ఇవి ఇలా ఇలా వేసేసేయచ్చు, పిల్లలకి తొడిగేయచ్చు. ఓకే, సో తొడిగేస్తే కొంచెం టైట్గా ఉంటుంది. ఇది మనము తీసేసుకోవచ్చు కూడా. సో ఫ్రాక్ అంటే షూట్ అప్పుడు పెట్టుకోండి, లేదంటే ఫంక్షన్ అప్పుడు పెట్టుకోండి, వీడప్పుడు అవసరం ఉండదు. సో ఇది దాని ఫ్రాక్. దీని మీద కూడా చూసారా రెండు ఇలా బాతుల్లాగా వచ్చింది. ఇదంతా బాతులా ఉంది స్టైల్. దాంతోపాటు ఇది కూడా మామ్ అండ్ డాటర్ చేయించుకున్నాము ఇద్దరం. సో ఇక్కడ ఏంటంటే ఇదేమో పెద్ద బాతు, ఇదేమో చిన్న బాతు, దానివి కూడా అన్నట్టు. సో ఇది కూడా ఇలా కస్టమైజ్ చేయించుకున్నాము మేము ఇద్దరం. సో వీటితో పాటు ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్యామిలీ అవుట్ఫిట్స్ చూపిస్తాను, చూడండి. ఎస్,
నెక్స్ట్ ఇదొకటి ట్రెడిషనల్ అన్నమాట. ఎంత బాగుందంటే, అండ్ దీనికి ఇలా ఒక చున్నీ వచ్చి దీనికి ఇలా బ్యాక్ ఇలా వస్తుంది, అండ్ దీనిపైన బెల్ట్ వస్తుంది ఇట్లా. కానీ చేతులకి అది ఇలా వర్క్ రావడం చాలా గ్రాండ్గా ఉంది. చాలా చాలా బాగుంది చల్మామ్ గడికి. ఇది చల్మామ్ది అండ్ ఇది నాది. సేమ్ నాకు కూడా అంతే, ఓణి వస్తుంది చూసారా లంగావాణికి, అలా వచ్చి దీనిపైన కూడా ఒక బెల్ట్ వస్తుంది అనమాట. సో ఇది నా డ్రెస్. సో ఇది పవన్ ఏంటంటే మనం రెగ్యులర్ వేసుకునే కుర్తీలా కాకుండా దీనికి కూడా ఇలా చున్నీలాగా ఇలా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనికి గోల్డ్ కలర్ వస్తుంది ప్యాంట్, కానీ ఇది కొంచెం ఇలా నలిగింది. మామూలుగా అయితే చాలా బాగుంది, ఎందుకంటే ముగ్గురికి ట్రెడిషనల్గా గ్రాండ్గా కావాలనుకుంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ అవుట్ఫిట్ చూపిస్తాను. నెక్స్ట్ ఆరెంజ్ కలర్, బ్రైట్ కలర్ అనమాట. సో ఇది నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇంత బ్రైట్ కలర్స్ మాకు దొరకవు అంటే డిజైనర్స్ మనకి ఎంత కలర్ బ్రైట్ కావాలి, ఏ కలర్ కావాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. సో ఇది దానికి లెహంగా అండ్ దీనికి బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ కూడా. దీనికి ఒక చిన్న రఫల్ పైటలాగా చేయించాం ఇలా, నడుం బెల్ట్. ఈ బెల్ట్కి కూడా సేమ్ వర్క్ వస్తుంది అనమాట, ఇలా ఉంటుంది. సేమ్ ఇది ఏదైతే ఉందో అదే నేను కూడా చేసుకున్నాను. అంటే నాకు లెహంగా లేదంటే సారీ లాగా ఉంటుంది. ఇది నా నడుం బెల్ట్. సో ఇది బ్లౌజ్, సేమ్ వర్క్ అండ్ సేమ్ కూడా హ్యాండ్స్ ఇలా సేమ్. ఇంకిద్దరం సేమ్ చేయించుకున్నాం, రఫుల్ ఓణిలాగా అండ్ లెహంగా. సో ఇది మీరు లంగావాణిలా కనపడాలంటే కింద ఏదైనా క్యాన్ హెవీగా వేసుకుంటే, అది నేను చెప్పాను విడిగా తీసుకొని, అప్పుడు మీకు లంగావాణిలా కూడా ఉంటుంది. లేదు సారీ లాగా ఉండాలంటే ఇలాగే వేసుకోవచ్చు. దీనికి పవన్కి ఏం చేసామంటే ఫుల్ ఆరెంజ్ అయితే బాగుండదు కాబట్టి, సో ఆరెంజ్ ఇలా బేజర్లా తీసుకొని దీనికి కూడా ఒక చిన్న వర్క్ ఇచ్చాము. సో ఇలా. అండ్ దీంట్లో మనకి ఏంటంటే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంకో డ్రెస్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ ఇది. సో ఇది క్రాప్ టాప్ లాగా, ఇది లెహంగా అండ్ దీనికి ఇలా బ్లౌజ్ వస్తుంది. సో ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా నిలబడుతుంది అనమాట. ఇప్పుడు వస్తున్నాయి కదా మన ముంబై మోడల్స్, హీరోయిన్స్ వేసుకునే స్టైల్లో. సో దీనికి కూడా కొంచెం నెక్కి వర్క్ వచ్చింది. ఇది దాన్వి గడిది సేమ్, అంటే ఇందులోనే సేమ్ నేను కూడా చేసుకున్నాను అనమాట. ఇది లెహంగా అండ్ ఇది టాప్. సో పార్టీ వేస్కి చాలా బాగుంటుంది ఇది. అండ్ పవన్కి కూడా ఇందులోనే సేమ్ చేయించాము. అంటే ఫుల్గా సేమ్ కలర్ అయితే పీచ్ అంటే అబ్బాయిలకి సెట్ కాదు కాబట్టి ఇలా కోట్ లాగా ఇచ్చి దీనికి మనకి లోపల షర్ట్ అండ్ ప్యాంట్ వైట్ అండ్ వైట్ తీసుకున్నాం. సో అప్పుడు బాగుంటుంది అనమాట. సో కోట్ కూడా సేమ్ కలర్లో వచ్చింది, బట్ ఫుల్గా రాలేదు పవన్కి. సో ఇదొకటి. ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ అటైర్ చూద్దాం. ఎస్, ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్. సో బాగుంది కదా, ఇది హాఫ్ బటర్ఫ్లై లాగా వచ్చింది అండ్ ఇక్కడేమో మోకాళ్ళ వరకు వస్తుంది. సో వెనకాల నాకైతే డిజైన్ చాలా నచ్చింది ఇలా. అండ్ ఇది కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది వెనక మొత్తం ఇట్లా లాంగ్ వస్తుంది దాని గడికి. సో మీరు కావాలంటే ఇది ఇంకొంచెం కుచ్చులు పెట్టించుకొని ఇలా కూడా మీరు బర్త్డే డ్రెస్ చేసుకోవచ్చు. అంటే సింగిల్గా పాపకు మాత్రమే హెవీగా చేయాలనుకుంటే ఇది ఇంకొంచెం హెవీగా చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. సో ఇందులోనే పవన్కి కొంచెం పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. సో మామూలుగా ఏంటంటే మనము కుర్తీ ఒకటే సైజులో తీసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ కుర్తీ. సో ఇది ఇలా ఉంటుంది. సో దీనికి ఇంకా షర్ట్ ఏమో అవసరం లేదు, బట్ కింద మాత్రం వైట్ కలర్ వేసుకుంటే ప్యాంట్ లాగా సరిపోతుంది. సో ఇది నాదైతే చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ ఇది ముగ్గురివి చాలా బాగున్నాయి. సో ఇక్కడ అంతా ఇలా వర్క్ వచ్చింది. చందమామకి ఏదైతే బటర్ఫ్లై వచ్చిందో అది మా డ్రెస్సులో కూడా, అంటే నాది పవన్ డ్రెస్లో కూడా ఉంది. అండ్ ఇవి హ్యాండ్స్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చాయి. సో దీంట్లో ఇది ఇలా మొత్తం ఇలా కుచ్చులాగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది ఇది. అండ్ కొంచెం ఇండ్రో వెస్టర్న్ అలా అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే, ఇది ఒక డ్రెస్. ఎస్, నెక్స్ట్ ఇంకొక బ్రైట్ కలర్. సో ఇది ఇలా ఉంటుంది.
ఇది కూడా నీ లెంత్ వరకే ఉంది. కానీ మనం ఇప్పుడు బర్త్డే డ్రెస్సెస్ కానీ లేకపోతే బర్త్డే ఫోటోషూట్స్ అనుకున్నప్పుడు ఎక్కువగా ఇలా వెనకాల అంత పొడుగ్గా వస్తుంది కదా, సో అలా చేయించామన్నమాట ఈ ఫ్రాక్కి. కాకపోతే మొత్తం డ్రెస్కే ఉంటే మన పిల్లలు నడవలేరు దాంతో. సో అందుకని ఏం చేసామంటే దీన్ని ఇలా విడిగా చేపించాం. సో వాళ్ళు వెళ్తున్నప్పుడు బర్త్డేకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వెనకాల ఒక క్వీన్ లాగా, ప్రిన్సెస్ లాగా అనిపిస్తారు. సో దీనికి ఏంటంటే మీరు ఖచ్చితంగా చెప్పండి, దానికి అటాచ్ చేస్తే వెయిట్ ఎక్కువ అయ్యి పిల్లలు మోయలేరు. సో ఇలా పిన్స్ వస్తాయి, ఇలా అయితే హుక్స్ వస్తాయి ఇలా. సో ఈ హుక్స్కి ఇక్కడ కూడా వెనకాల దాని ఫ్రాక్కి హుక్స్ ఉన్నాయి. చూసారా ఇది? సో ఇలా దీనికి పెట్టేసామంటే కొద్దిసేపు ఎంట్రీ అప్పుడు, కేక్ అప్పుడు అలా ఉన్నా విడిగా మాత్రం ఫుల్గా ఈ ఫ్రాక్లో ఉండొచ్చు. ప్రతి డ్రెస్ నేను ఇన్స్టాగ్రామ్లో డిజైనర్ని ట్యాగ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి, చేయించాలి అంటే హ్యాపీగా చేయించండి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. సో ఇది నా డ్రెస్. యూజువల్లీ మనం బ్లౌజ్ మామూలుగా చేయిస్తాం కాబట్టి కొంచెం అలా హెవీగా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇలా ఇప్పుడు వస్తుంది కదా కొత్తగా ఇలా హ్యాండ్స్కి. సో అలా అనమాట ఇది. కానీ చాలా బాగా వచ్చినాయి పిక్స్ అయితే ఈ డ్రెస్లో. అండ్ ఇది లెహెంగా క్రాప్ టాప్ లాగా. సో నేనేం చేశానంటే అన్నిటికి క్యాన్ వేయట్లేదు, ఎందుకంటే క్యాన్ వేస్తే అది మనం మడత పెట్టి దాచడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. సో విడిగా క్యాన్ దొరుకుతుంది లెహంగా లాగా. సో అది కొనుక్కుంటే ఇలాంటి వాటిలో వేసుకోవచ్చు. ఓకే, మనకి వెయిట్ తక్కువ అవుతుంది అండ్ మనం ఇవి మడత పెట్టి దాయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కింద ఇలా వచ్చింది, ఏదైతే దానివి కలర్ బ్రైట్ పింక్ వచ్చిందో దాన్ని ఇలా కింద ఇచ్చామన్నమాట. సో ఇది నాది. అండ్ ఇది ఫ్యామిలీ కూడా చేయించాము పవన్కి. సో ఫుల్ పింక్ అయితే బాగుండదు కాబట్టి సో కొంచెం కుర్తీలాగా విడిగా ఎప్పుడైనా టెంపుల్లో పూజ ఉన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇది ఫుల్ వైట్ అండ్ దీని ప్యాంట్ కూడా వైటే వస్తుంది. సో దీనికి మాతో మ్యాచ్ అవ్వాలి కాబట్టి నేను ఏదైతే డ్రెస్ తీసుకున్నానో సో దాంతో ఇలా పైన కోట్ వచ్చేలాగా చేశాను. ఎస్, ఇది ఇంకొకటి ఫుల్ వైట్ మూన్ కాబట్టి సో కాకపోతే ఇది మొత్తం నెక్ కవర్ చేసేలాగా వర్క్ వచ్చింది. అండ్ దీంతో పాటు హ్యాండ్స్ ఇవి ఇలా వస్తే ఒక ప్రిన్సెస్ లాగా అనిపిస్తారు. సో ఇదొకటి పవన్కి కూడా చేయించాము. సో ఇలా వస్తుంది, దీనికి కూడా ఒక వర్క్ వచ్చి కొంచెం ఇలా ఉంది. ఇది పవన్ది. అండ్ మనం ప్యాంట్స్ అంటారా ఇంకా దీంతో పాటు చేయించుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఏదైనా వైట్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇది నాది. మామూలుగా కాకుండా కొంచెం ఇట్లా లేయర్స్లా ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పి ఇలా లేయర్స్తో చేసాము. అండ్ దీనికి టాప్ వచ్చేసి సేమ్ దానికి ఏదైతే మనకి నెక్ దగ్గర వర్క్ వచ్చిందో సో అదే వర్క్, కాకపోతే హ్యాండ్సే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా చేయించామన్నమాట. నేను ఎప్పుడు ఇలా వేసుకోలేదు. సో ఫోటోషూట్ అది ఉంటుంది, కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. సో దాంతోపాటు రఫుల్ చున్నీ లాగా తీసుకున్నాను అనమాట. సో అది ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఇట్లా బోర్డర్ లాగా వచ్చింది. సో మీరు చాలామంది అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే తెలుస్తుంది, ఫొటోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో చాలా బాగుంది దాని గడికి డ్రెస్. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ నాకు సేమ్ కలర్ కాకుండా ఈసారి మామ్ అండ్ డాటర్ దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని నేను ఇలా గ్రీన్ కలర్ తీసుకున్నాను, క్రాప్ టాప్ లాగా. సో ఇదేంటంటే మనకి లెహంగా ప్లెయిన్గానే ఉంచేసామన్నమాట, ఎందుకంటే టాప్ ఒకటి హైలైట్ అవ్వాలని. సో ఇది లెహంగా. అండ్ ఇంకొకటి దాన్వికి అయితే చాలా బాగుంది. సో చాలా మంది అడిగారు, ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఈ డ్రెస్. ఇక్కడంతా మనకి వర్క్ వస్తుంది, హ్యాండ్స్ ఇలా రఫుల్ లాగా వస్తుంది. సో ఇది ఫ్రాక్ చేయించాం దాని గడికి, కానీ చాలా బాగుంది ఈ ఫ్రాక్. నేను కూడా ఇందులో తీసుకున్నాను కానీ చుడీదార్లా తీసుకున్నాను అనమాట. అంటే
మరి హెవీగా కాకుండా. సో ఫోటోషూట్ కోసం అన్నట్టు నేను చుడీదార్ లాగా తీసుకున్నాను ఇది. సో ఇలా, అండ్ దీనికి దుప్పటా వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా ఉండొచ్చు, బట్ నేనైతే మాత్రం దుప్పటా కూడా తీసుకున్నాను ఇలా 2 షేడ్స్లో ఇది. సో నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. సో ఈ వీడియో కింద నాది చందమామ గారి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అందులో నేను డ్రెస్సెస్ కాదు, నేను ఏది పెట్టినా కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ట్యాగ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఇది ఒక్కొక్క డిజైనర్ దగ్గర చేయించిన డ్రెస్సెస్ కాబట్టి నేను అన్నీ ఇప్పుడు పెట్టలేను. సో ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు ప్రతి డ్రెస్ క్లియర్గా మీకు విత్ పిక్స్ ఉంటాయి, ఎక్కడ వర్క్ వచ్చింది, ఏ కలర్ అయితే బాగుంటుంది, అండ్ ఫ్యామిలీ అటైర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. సో మీరు ఒకసారి అక్కడ చెక్ చేసేసేయండి. ఎస్, సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఇంకా చందమామ గడివి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 2nd ఇయర్ బర్త్డేకి ఫోటోషూట్స్ ఈ మధ్యలో చేయించలేదు కాబట్టి కంటిన్యూస్గా ఫోటోషూట్స్ ప్లాన్ చేసాం. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో నేను ఏం చేస్తానంటే చందమామ గడికి హాఫ్ సారీస్ తీసుకున్నాను, చాలా ఫ్యామిలీ అటైర్స్ కూడా చాలా ఉన్నాయి హాఫ్ సారీస్లో. అండ్ అలాగే దానికి స్పెషల్ ఫోటోషూట్స్ చేయించాం ఈసారి, అంటే కేరళది కానీ లేకపోతే తులసి అమ్మవారి దగ్గర ఇలాంటి కొన్ని డిఫరెంట్ షూట్స్ చేయించాం. దానికి సంబంధించిన ఐడియాస్, అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, డ్రెస్సెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. సో మీకు మళ్ళీ చెప్తున్నా, ఏ డ్రెస్ కావాలన్నా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో అక్కడి నుంచి మీరు వాళ్ళతో మాట్లాడి కలర్స్ ఏమున్నాయో కూడా చూస్ చేసుకోండి. అంటే ఇవే కలర్స్ బాగుంటాయి అన్నట్టు కాదు, మీకు మీ బేబీస్కి ఏది సూట్ అవుతాయో అది చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా చందమామ గారి డ్రెస్సెస్తో అండ్ ఎలా చేయాలి ఏంటనే ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.